టేస్టీగా దాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, షాజీరా, సోంపు, ఇలాచి, అనాస్ పువ్వు యాడ్ చేసుకుని అవి చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మగ్గితే సరిపోతుందండి, కచ్చాపచ్చాగా మొత్తం మగ్గనవసరం లేదు. దీంట్లోనే 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఒక పసుపు యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇవి కచ్చాపచ్చాగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక పిడికెడు జీడిపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, క్రీమీ టెక్స్చర్లో బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను నేను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే విడిగా ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర పేస్ట్ ఉంది, డైరెక్ట్ నేను పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గితే సరిపోతుంది. వీటిని పక్కకు తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ ఎంత బాగా వస్తే అంత కర్రీ గ్రేవీ బాగా వస్తుంది. సో అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి. మసాలాలన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత మసాలాలు వేస్తే అంత టేస్టీగా ఉండవు. మసాలా స్మెల్ వస్తుంది, కారం స్మెల్, మసాలా స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ యాడ్ చేయడం వల్ల. ఈ క్రీమీ టెక్స్చర్ కర్రీస్ అన్నిటిలోనూ, రెస్టారెంట్ స్టైల్లో చేసే వాటిలన్నిటిలో షుగర్ యాడ్ చేస్తారండి. సోంపు ఇంకా షుగర్ స్కిప్ చేయకూడదు, ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ మసాలాలంతా పన్నీర్ క్యూబ్స్కి పట్టుకొని టేస్టీగా అవుతాయన్నమాట. ఇందులోనే కొంచెం అంత క్రష్ చేసుకున్న కసూరి మేతి, ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని కొంచెం గిలకెట్టి వేస్తే సరిపోతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టెక్స్చర్ చాలా బాగుంటుంది, టేస్టీ కూడా. ఈ కర్రీ రైస్ ఐటమ్స్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.